సేవలో మేము సైతం అంటూ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో వివిధ అనాథ ఆశ్రమాల్లో అంజుమాన్ గౌస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఉడా కాలనీలోని కేసీఆర్ చిల్డ్రన్ హోమ్తో పాటు కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రాంతాల్లో కూడా పిల్లలకు స్నాక్స్ కిట్లను పంపిణీ చేశారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో నడుస్తూ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. మత సామరస్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని తెలిపారు. పేదలకు సేవ చేయడం ద్వారా సార్థకత లభిస్తుంది అన్నారు. ముస్లిం యువత ఈ విషయంలో ముందుంటుంది అని అన్నారు. కార్యక్రమంలో అంజుమాన్ గౌడ్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. జరుపుకుంటూ అనేక మందికి ఈ విధంగా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ కుల మత భేదములు లేకుండా, ముఖ్యంగా ఏంటంటే కులము మతము లేకుండా, భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సహాయం చేస్తున్నారు. కాబట్టి వీరి కుటుంబాలను, అదే మమ్మల్ని ప్రేమించి కేజీఆర్ చిల్డ్రన్ హోమ్ బిడ్డలను ప్రేమించి వచ్చినటువంటి మా సహోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అన్నిటికంటే ముఖ్యంగా చిన్న బిడ్డలు సమయం అనుకోకుండా చూసుకుంటూ వచ్చి ఉన్నారు. వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి బిడ్డలందరికీ కొరకు స్నాక్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. బిడ్డలందరి కొరకు వారి యొక్క ఇచ్చిన ప్రతి హస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మేము ప్రతిరోజు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తుంటాము. దేవుడు మీ కుటుంబాలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నా గాజువాక నౌజవాన్ అంజుమనే గౌస్ కేజీఎన్ పార్టీ అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిపి ఈ 15వ సంవత్సరం ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్స్, అనాథ శరణాలయం అన్ని కూడా అందరి పేదవాళ్ళకి ఫ్రూట్స్, స్నాక్స్ ఇవన్నీ పంచడం జరిగింది. ఈ ప్రవక్త పుట్టినరోజు ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ప్రవక్త ఇచ్చిన మెసెంజర్ ఏంటంటే, ఆయన ఇచ్చిన మెసేజ్ పేదలకి, నెక్స్ట్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళని మనం అందరూ కలిసి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. ఆయన ఇచ్చిన ఒక మెసేజ్ని మేము ఈరోజు ఫాలో చేస్తున్నాం. ఇదే విధంగా రేపు చాలా భారీ ఎత్తుగా ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో కూడా షర్బత్, నెక్స్ట్ అనేక కీర్, సేమియాస్ అన్ని పంపడం జరుగుతాయి.